ఇస్తా అన్నాడు సార్, 15,000 ఇస్తా అన్నాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 2 పిల్లలకు 15,000 ఇస్తానన్నాడు. అవునా అన్నాడు అప్పుడు? భారతిరెడ్డి గారు కూడా ఆ పులివెందుల్లో ప్రతి దగ్గర తిరిగిన చోటల్లా జగనన్న వచ్చాడు, ఇస్తాడు, రేపు పొద్దున మీ అన్న ఉండాడు కదా, ఇస్తాడు కదా నందిగా. తర్వాత భారతిరెడ్డి గారు కనపడలేదు, ఎవరు కనపడలేదు. 15,000 ఇస్తానన్నటువంటి వ్యక్తి 2 పిల్లలకి 15,000 చొప్పున 30,000 ఇస్తానన్నటువంటి వ్యక్తి లేదు, తర్వాత ఒక్కటే పిల్లాడికి ఇస్తాము, అది కూడా 15,000 కాదు 13,000. ఎందుకు 2,000 కట్ చేస్తున్నావు అంటే స్కూల్స్ ఏదేంటిది టాయిలెట్లు కడగడానికి, టాయిలెట్లు. నాడు నేడు దేనికి పెట్టావు, మరి దేనికి పెట్టావు నాడు నేడు? డబ్బులు ఎక్కడి నుంచి? నాడు నేడు కూడా బడ్జెట్ ఎలొకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్ ఎలొకేషన్ ఉంది కదా, ప్రతి స్కూల్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ మంత్ వస్తుంది కదా డబ్బులు. ఇప్పుడు మరి వస్తుంది, నేను కాదనండి, ఇప్పుడు కూడా అంటున్నారు కదా. మరి మొన్న ఒక మంత్రి గారు వెళ్ళి అందరికీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అందిస్తామని చెప్పని అన్నారు. డెఫినెట్గా అవునా కాదా? మేము ఇస్తామని చెప్తున్నాం అందరికి, ఇద్దరికంటే కాదని అన్నారు, ఇప్పుడు అందరికి ఇవ్వాలి, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని అన్నాము. దాని మీద కూడా మొన్న విష ప్రచారం చేద్దామని ట్రై చేశారు. నేను చెప్తాను, దానికి కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఒక ప్రిలిమినరీ సర్క్యులర్ కమ్ జీవో లాంటిది ఇచ్చాం. ఎందుకు? బికాస్ నౌ ఇట్ ఈస్ ది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్. ఎక్కడి నుంచి వస్తాయి మేడం? ఓకే, వాళ్ళు మీరు హామీని ఓకే అమలు చేస్తారంటారు, నేను కాదని. సార్ ఇప్పుడు 15,000 ఒక ఐదుగురు ఉన్నారు ఇంట్లో, తల్లికి వందనం పేరు మీద 5గురికి ఇవ్వాలి 75,000 ఇవ్వాలి, 75,000 ఇవ్వాలి. ఇచ్చేస్తారా? ఇవ్వాలి, తప్పదు, ఇవ్వాలి. ఇచ్చేస్తారా అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ఆదుకోవద్దండి. ఎక్కడి నుంచి ఇస్తారు? ఖచ్చితంగా రాష్ట్ర ఖజానా నుంచే ఇస్తాం. ఎట్లా ఇస్తారు మేడం అని అంటే నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారండి? మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలే. సో 100 రూపాయలు వినండి 100 రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయల నుంచి కేవలం 10 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి, మిగతా 90 రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. ఇవాళ మేము 100కి 100 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు తెప్పిస్తున్నాం. సో ఖచ్చితంగా ఆబ్వియస్గా వీ విల్, అంటే వెన్ యూ హ్యావ్ అ ప్రాపర్ రూటింగ్. అండ్ ఆల్సో ఇంకోటి, చాలా మంది అంటారు ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ రాగానే రేపు పొద్దున అంటే అవి రావడానికి టైం పడతాయి కదండి. ఇన్వెస్ట్మెంట్స్ అనే ఉద్దేశం ఎలా ఉంటుందంటే, యూ ఆల్సో నో ఇట్ వెరీ క్లియర్లీ కిషోర్ గారు, వెన్ అ కంపెనీ స్టార్ట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ అ పర్టిక్యులర్ స్టేట్, రొటేషన్ ఆఫ్ మనీ అనేటువంటిది జరుగుతుంటుందండి. ఇట్స్ నాట్ దట్ ఇవాళ ఇమ్మీడియట్గా ఆ కంపెనీ తోటి మనకి ఏదో బ్రహ్మాండమైనటువంటి వచ్చేస్తుందని. రొటేషన్ ఆఫ్ మనీ స్టార్ట్స్. ఎప్పుడైతే రొటేషన్ ఆఫ్ మనీ స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్గా ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ ఇంప్రూవ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు గమనించండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అమరావతిని గత 5 సంవత్సరాలుగా వీళ్ళు లిటరల్గా ఒక బీడులాగా చేస్తారు, అసలు ఏమీ ఉండకుండా అలాంటిది చేశారు. ఇవాళ ఏం జరిగింది? పోనీ నువ్వు ఇంకా అది కాదని ఇంకెక్కడన్నా చేసావంటే అది చేసేది తెలివితేటలేవు నీకు. నువ్వు చెప్పిన 3 రాజధానుల్లో ఒక రాజధాని అమరావతి కూడా, మరి రైట్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నావు. మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నప్పుడు ఎమ్మెల్యే